హాయ్ ఫ్రెండ్స్, ఇది చాలా అవేర్నెస్ వీడియో. అంటే అమెరికాలో జరిగినటువంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఈ వీడియో చాలా రోజుల క్రితమే చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా అన్ఫార్చునేట్లీ అసలు చాలాసార్లు అనుకున్నా కూడా ఈ వీడియో అయితే కుదరలేదు. బట్ ఇంకా ఈ మధ్యలో ఇలాంటివి చాలా ఎక్కువగా అవుతూ ఉన్నాయి కాబట్టి చాలా మందికి అవేర్నెస్ వస్తుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇందులోపల కొన్నేమో అందరికీ తెలిసినవి ఉన్నాయి, కొన్ని చాలా మందికి తెలియనివి. అంటే మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలాంటివి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చాలా మంది షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ రీసెంట్ గా జరుగుతున్నాయి చెప్తాను. ఈ 2024లో అమెరికాలో చాలా మంది స్టూడెంట్స్ మిస్ అవుతూ ఉన్నారు. అసలు ఏమవుతుంది అనేది ఎవరికి తెలియకపోయినా కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే మిస్ అవుతూ ఉన్నారు. థింగ్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ ఆల్ స్టూడెంట్స్. బట్ ఏమవుతుంది అనేది తెలియకుండా కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే మిస్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి, ఫైన్ మీ అనే యాప్స్ కానివ్వండి, ఇంకా చాలా. సో మీరు ఎప్పుడైనా కూడా బయటకు వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీరు దగ్గరలో ఉన్న వాళ్ళకి అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది తప్పకుండా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. లేదు అంటే ఈ మధ్యన చాలా మంది స్టూడెంట్స్ మిస్ అవుతూ ఉన్నారు కాబట్టి ఎవరికి తెలియదు. అండ్ మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మీకోసం సెర్చ్ చేయడం కానీ, మీకోసము ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా ఉండరు. కాబట్టి తప్పకుండా మాత్రం మీరు అలాంటి యాప్స్ వాడడం కానివ్వండి, లేదు అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మిగతా మీ ఫ్రెండ్స్ అయితే తప్పకుండా చెప్పి వెళ్ళాలి. చాలా మంది అనుకుంటూ ఉన్నారు అంటే ఓన్లీ ఎందుకు ఇండియన్సే మిస్ అవుతున్నారు, అమెరికన్సే చేస్తున్నారేమో అని చెప్పేసి. అలాంటిది ఏమి రాదు. ఇక్కడ అమెరికన్స్ కూడా మిస్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయంట. బట్ అసలు వాళ్ళకే గతి లేదు. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో 18 years దాటిందంటే వాళ్ళ అడల్ట్స్ అన్నట్లు. సో అందువల్ల పోలీసులు కూడా అసలు ఏం చేయలేదు అన్నట్లు, ఇలా మిస్ అయ్యారు అన్నా కూడా. అన్లెస్ ఎంబసీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప పెద్దగా ఎవరు కూడా ఏం పట్టించుకోరు అంట ఇక్కడ. సో ఎస్పెషల్ గా ఎవరైతే షాడీ ప్లేసెస్ లో ఉంటారో, లేదు అంటే డేట్ కి వెళ్తూ ఉంటారు. అంటే అమెరికాలో అన్ని కూడా లీగలే కాబట్టి అందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటారు ఇక్కడ. సో అలాంటి చోటుకి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అసలైతే మన పనికి వెళ్ళామా, ఆ పని నుంచి వచ్చామా, మన పని మనం చూసుకున్నామా అంతే ఉండాలి. కానీ అన్నెసెసరీగా ఊరికే రోడ్ల మీద దిగడం అలాంటివి అయితే అస్సలు చేయకూడదు. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇప్పుడు అసలు చెప్తాను, అమెరికాలో జరుగుతూ ఉన్నాయి, మన వాళ్ళ జరిగినవి ఏంటి, మన వాళ్ళ వలన అమెరికన్స్ జరిగినది ఏంటి మొత్తం కూడా చెప్తాను. నార్మల్ గా ఇక్కడికి యుఎస్ కి వచ్చిన తర్వాత నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. చాలా మంది అమెరికన్స్ మన ఇండియన్స్ ఎవరైనా కనిపించినా కూడా, లేదు అంటే వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా కనిపించారు అనుకోండి, వాళ్ళు జస్ట్ చూసి నవ్వుతారు, హాయ్ హలో అని మాట్లాడతారు. అదే మన ఇండియన్స్ ఇంకో ఇండియన్స్ చూసారనుకోండి, అసలు ఒక శత్రువుని చూసినట్టు అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అన్నట్లు చూస్తారు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. చూసి ఇంకా మనకు కూడా వాళ్ళకి లేని మనకెందుకులే అని మనం కూడా ఇక వదిలేస్తాం కదా. నేను అలా చాలా మందిని చూశాను అన్నట్లు. ఇంకా ఈ మధ్యన మన ఇండియన్స్ మీద చాలా అటాక్స్ కూడా జరిగాయి. అంటే గ్యాస్ స్టేషన్స్ లో జరిగింది. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను గ్యాస్ స్టేషన్స్ లో జరిగింది ఏంటి అని చెప్పేసి. అండ్ చికాగోలో కూడా ఒక ఇష్యూ జరిగింది కదా. అంటే ఆ అబ్బాయి నైట్ టైం ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చేసి ఆ అబ్బాయి మీద అటాక్ చేశారు. చాలా మంది మన ఇండియన్స్ మీద కావాలని అటాక్ చేస్తూ ఉన్నారు అని అన్నారు. అక్కడ ఇండియానా, పాకిస్తానా, లేకపోతే ఇంకో దేశం అనేది వాళ్ళకి అవసరం లేదు. అతను ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు, వాళ్ళకి కావాల్సింది వచ్చేసి అది. అండ్ అతని దగ్గర నుంచి ఏదో సంథింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేసి అతని మీద అటాక్ చేశారు అన్నట్లు. మీరు నార్మల్గా ఎప్పుడైనా కూడా అమెరికన్స్ చూడండి, రాత్రిపూట 9 గంటలప్పుడు ఒంటరిగా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళరు. మీరు అబ్జర్వ్ చేయండి ఎవరినైనా అమెరికన్స్ ని, ఎందుకంటే వాళ్ళకి అది సేఫ్ రాదు అని తెలుసు. అందువల్ల అమెరికన్స్ ఎప్పుడు కూడా రాత్రిపూట నడుచుకుంటూ రోడ్ల మీద వెళ్ళరు. అసలు అమెరికాలో చాలా చోట్లలో నైట్ 8 గంటలకి అన్ని క్లోజ్ చేస్తారు. షాప్స్ రానివ్వండి, లేదు అంటే రెస్టారెంట్లు రానివ్వండి, ఓన్లీ 8 వరకే ఓపెన్ లో ఉంటాయి. ఆ తర్వాత ఇంకా చాలా మంది క్లోజ్ చేస్తారు. సో ఇంకా ఆ అటాచ్ చేసే వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది, ఓకే వీళ్ళైతే స్టూడెంట్ గా వచ్చి ఉంటారు, వీళ్ళకి ఇక్కడ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు అని చెప్పేసి. మనం ఏంటంటే దగ్గరనే కదా, ఏముందిలే నడుచుకుంటూ వెళ్దాము, కార్లో వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి మనం జస్ట్ నడుచుకుంటూ వెళ్తాము. అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఎప్పుడైనా కూడా రాత్రిపూట అమెరికాలో నడుచుకుంటూ ఉంటారు, వెళ్ళకూడదు. వేరే దేశాలలో ఉంటున్నప్పుడు ఏంటంటే మనం మినిమం ఇలాంటివి తెలుసుకొని మన సెక్యూరిటీలో అయితే మనం చాలా వరకు ఉండాలి. సో నెక్స్ట్ మనం గన్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో చాలా మంది నల్ల జాతీయులు కూడా ఉంటూ ఉంటారు అండ్ ఎన్నో దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. అమెరికన్ గవర్నమెంట్ ఈ వెనకబడిన వాళ్ళని రానివ్వండి, లేదు అంటే ఎక్కువ డెవలప్ అయిన కంట్రీ వాళ్ళకి ఎలాంటి చదువు లేకున్నా కూడా వాళ్ళకి మినిమం
ఏం తెలియని వాళ్ళని కూడా వీళ్ళే మనీ వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఆ వెంటబడిన కంట్రీ వాళ్ళని అమెరికా లోపలికి చాలా మంది వచ్చారు, చాలా మంది ఇక్కడ స్టే చేస్తూనే ఉంటారు అన్నట్లు. మీరు చాలా మందిని అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి మినిమం ఇంగ్లీష్ కూడా అర్థం రాదు అన్నట్లు. అంటే అసలు వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది కూడా అర్థం రాని వాళ్ళు ఎంతో మంది అమెరికాలో వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు అమెరికాలో ఏంటంటే చిన్న చిన్న జాబ్స్ రానియండి, లేదు అంటే ఏదైనా డ్రైవర్ జాబులు రానియండి, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు అన్నట్లు చాలా మంది నల్ల జాతీయులు. సో ఇంకా ఏంటంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి అమెరికాలో వచ్చి ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంతమంది సేఫ్టీ కోసం అని చెప్పేసి డ్రన్స్ అలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉండే ఏరియాలలో చాలా వరకు ఉండకుండా ఉండడమే బెటర్. బట్ మన వాళ్ళు ఏంటి అంటే తక్కువ రెంట్లు ఉంటాయని చెప్పేసి, అక్కడ రెంట్ చాలా తక్కువలో వస్తుందని చెప్పేసి చాలా మంది వెళ్ళి అలాంటి చోట్ల ఉండేవారు. సో దానివల్ల ఏంటి అంటే చాలా మంది నల్ల జాతీయులకి మెంటల్ స్టెబిలిటీ అనేది ప్రాపర్గా ఉండదు అన్నట్లు. వాళ్ళు అసలు ఏ నిమిషంలో ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. కొద్దిసేపు బాగానే ఉంటారు, ఆ తర్వాత ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంటారు. నార్మల్గా వాళ్ళ మెంటాలిటీని అలా ఉంటుందంట. సో అందువల్లనే ఏంటంటే ఎక్కువ శాతం ఆ నల్ల జాతీయులు ఉన్న చోట ఉండకుండా ఉండడం బెటర్ అన్నట్లు. అంటే ఇంకా అమెరికన్స్ అందరు బాగానే ఉంటారా అని అనలేం, కానీ చాలా వరకు ఇంకా ఎక్కువ శాతం వాళ్ళ నుండే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉండే అమెరికన్స్ కూడా ఉండొచ్చులే, కానీ ఎక్కువ శాతం వాళ్ళ వల్లనే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు అన్నట్లు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జరిగేటటువంటి దొంగతనాల గురించి. అమెరికాలో చాలా వరకు సెల్ఫ్ స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే శాలరీస్ అనేది మినిమం వేజెస్లో ఇవ్వాలన్నట్లు. అంటే నీకు ఒక గంట సేపు పని చేస్తే 1000 రూపాయలు, 1500 అలా ఉంటుంది. కాబట్టి చాలా చోట్లలో షాప్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎంప్లాయీస్ని ఎక్కువ మందిని పెట్టుకోకుండా ఈ సెల్ఫ్ స్టాండింగ్ పెట్టుకుంటారు. సో ఇక్కడ ఏంటి అంటే నా సెల్ఫ్ స్టాండ్కి వెళ్ళినప్పుడు సరం బిల్ వేయడం, సరం బిల్ అసలు వేసుకోకపోవడము, లేదు అంటే 2 ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఒకటే ఐటమ్ తీసుకున్నట్లుగా బిల్ వేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలానే చాలా మంది దొరికిన వాళ్ళే చేశారా, దొరకని వాళ్ళు అందరు మంచోళ్ళు అని చెప్పను, చాలా మంది అలాంటివి చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈవెన్ నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా చాలా మంది అలా చేసి చెప్పారు కూడా, మేము ఇలా చేస్తాము, ఇలా తెచ్చుకుంటామని. అదేంటి మరి వాళ్ళు చూస్తే ఎలా అంటే అసలు చూడరు, ఇలా చాలానే చేస్తూ ఉంటాం మేము అంటారు. సో దెన్ ఓకే ఫైన్, దాని గురించి రాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అలా చేసి వాళ్ళ తర్వాత వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మేము ఇలా చేస్తామని చెప్పారని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా వాడు అన్ని ఫ్రీగా తెచ్చుకుంటున్నాడు, మనం ఎందుకు డబ్బులు పెట్టాలి, మనం కూడా అదే పని చేద్దామని చెప్పేసి వీళ్ళకి ఏదంటే లేనిది ఒకటి బ్రెయిన్లోకి ఎక్కుతుంది అన్నట్లు. కాకపోతే ఏమవుతుందంటే వాడు దొరకడు, వీళ్ళు దొరికిపోతారు. సో అందువల్లనే ఎప్పుడు కూడా అలాంటివి చేయొద్దు. ఓకే వాళ్ళు తెచ్చుకున్నారు అంటే దొరకట్లేదు ఫైన్, ఓకే, బట్ నీకు అంత అవసరం లేదు కాబట్టి ఒకరిని చూసి వాళ్ళు ఫ్రీగా తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి మనం కూడా ఆ వేలో వెళ్దామని చెప్పేసి చాలా మంది అలా చేస్తున్నారు. ఈవెన్ డాలర్ ఫ్రీకి వెళ్ళినా కూడా అక్కడ దొరికేదే $1 నాయన అంటే అందులోనే ఒక పెన్ను తెచ్చుకోవడము, అందులోనే సగం ఫుడ్ తిని అక్కడ పడేయడము, అలాంటివి కూడా చేస్తున్నారు. అలాంటివి అసలు మంచిది కాదు, వదిలేయడం బెటర్. ఎందుకు అమెరికాలో ఇలాంటి దొంగతనాలు చేయకూడదు అనేది నేను ఒకటి చెప్తాను. అమెరికాలో ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. అంటే నువ్వు ఉండే ఏరియాని బట్టి నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి. తండ్రి ఒక ఏరియాలో ఉంటాడు, వాళ్ళ అబ్బాయి ఇంకో ఏరియాలో ఉంటాడు. అదేదంట అడ్రస్, తండ్రి అడ్రస్ అంటే ఆ అబ్బాయి అంతా పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమవుతుందంటే తక్కువ అవుతుంది అన్నట్లు. అంటే తక్కువ మనీ పడుతుంది. సో అలాంటప్పుడు ఆ అమెరికన్స్ని మనం అదేంటి మీ అబ్బాయి నీ అడ్రస్ పెట్టుకోవచ్చు కదా, మనీ తగ్గుతుంది కదా, ఎందుకు ఎక్కువ కట్టడం అంటే, అదేంటి అలా ఎలా ఉంటారు, గవర్నమెంట్ కదా, మనం గవర్నమెంట్ని ఎట్లా మోసం చేస్తాం, అట్లా చెయ్యొద్దు కదా అంటారు. అవునులేండి చెయ్యొద్దు అని అంటాం, మనం ఏమనలేం. కానీ అలా అని చెప్పేసి వాళ్ళ కొడుకు కూడా మేము నీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెట్టుకుంటాము అని అన్నారు, కొడుకు కూడా అన్నాడు అన్నట్లు. అంటే అట్లా ఉంటుంది అన్నట్లు. వాళ్ళు ఎంత నిజాయితీగా ఉండాలని చూస్తారు అంటే చాలా మంది అలానే ఉంటారు. అలాంటి చోట మనం వచ్చేసి నేను 10 రూపాయల పెన్ను దొక్కబోతా, అవి చేస్తా ఇవి చేస్తా అంటే అసలు మంచిది రాదు. సో దానివల్ల మీకు మిగిలేదు ఏముండదు. ఏం మిగులుతుంది చెప్పండి, మా అంటే $1 $2 మిగులుతుంది. అంత పెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ $1-2 కోసం చూసుకోవడం వలన పెద్ద వేస్టేజ్ తప్ప ఏమీ ఉండదు. నేను ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడ మా తెలిసిన స్టూడెంట్స్కి వాళ్ళు వచ్చేసి గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు అన్నట్లు. గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కొంతమంది అమెరికన్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళే అన్నట్లు, డైలీ పరిచయం అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళే అంట. సో ఆ రోజు కూడా నార్మల్గా వాళ్ళ దగ్గరికి వచ్చేసి మాట్లాడినట్లు చేశారంట. చేసి వాళ్ళ అబ్బాయి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు, మన ఇండియన్ అబ్బాయి మీదనే. సో ఈ అబ్బాయి కూడా మళ్ళీ అటాక్ చేయడానికి స్టార్ట్ చేసే లోపే అంతలోపే గ్యాస్ స్టేషన్లోకి ఎవరో రావడం చూసేసి ఆ అమెరికన్ అతను వెళ్ళిపోయాడంట. తర్వాత ఇంకా నార్మల్గా మాకు చెప్పాడు అన్నట్లు, ఇట్లా నిన్న నా మీద ఇట్లా అటాచ్ చేశారు, నాకు ఇలా దెబ్బలు కూడా తగిలాయి కదా అని చెప్పేసి. నేను ఉండేసి ఏంటి మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయావా, పోలీసులే వెంటనే రియాక్ట్ అవుతాడు కదా ఇక్కడ అంటే, ఏమని చెప్తాంలే అని అన్నుండే. బట్ ఏంటి అంటే అసలు ఆ అబ్బాయి బయట వర్క్ చేయడమే తప్పు.
అలాంటిది ఇంత గ్యాస్ స్టేషన్లో వచ్చేస్తుంటే ఫస్ట్ ఆ పోలీస్ అతను మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాడు కదా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు వచ్చేస్తున్నావు అంటే ఇంకా మొదటికే మోసం వస్తుందని చెప్పేసి ఇంకా వాళ్ళు చెప్పడమే మానేశారు అన్నట్లు. ఏంటంటే ఇప్పుడు అతని మీద అటాక్ చేసిన అతనైనా కూడా ఇతనే భయపడేసి ఇంకా వదిలేయాల్సి వచ్చింది అన్నట్లు. అండ్ ఇంకా చాలా మంది కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కూడా, వీళ్ళు కనీసం ఇలా తీసుకున్నారని కూడా బయట చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే అసలు వీళ్ళు చేసేది తప్పు కాబట్టి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో నేను దీని మీద ఎన్నోసార్లు వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా ఈ రోజు అయితే చేశాను. సో ఇంకా ఇంతే ఈ వీడియో. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి, చేద్దాం. ఓకే మరి బాయ్ బాయ్.